సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. ప్రజా దర్బార్ సందర్భంగా మేము నారా చంద్రబాబు నాయుడు గారిని కలుస్తానికి వచ్చాము. మేము గుంటూరు ఈస్ట్ అండి. మా ఎమ్మెల్యే గారు నజీర్ అహ్మద్ గారు 7వ ఎమ్మెల్యే, చాలా బంగారు తండ్రి, మంచోడు, అందరికీ అందుబాటులో ఉండి అన్ని సేవలు చేస్తాడు. ఎనీ టైంలో ఎవరు వచ్చినా రికమెండేషన్ లేకుండా ఎమ్మెల్యే గారు మంచిగా అందరినీ, కార్యకర్తలందరినీ, ప్రజల్ని బాగా చూసి చేసుకుంటారు. వాళ్ళకి ఏ కావాలన్నా హెల్ప్ చేస్తారు. నేను ప్రజెంట్ 92లో చేరాను. నా పేరు తిరువళ్ళూరు పద్మావతి, కొత్తపేట 7th డివిజను. నేను ఇప్పుడు ముఖ్యంగా ఎందుకు వచ్చానంటే ఒక హెల్ప్ చేశారు సీఎం గారు, ట్యాంక్ చెప్పుకోవడానికి వచ్చాను. అది నాకు మా హస్బెండ్కి హెల్త్ బాగోదు కాబట్టి నాకు ఇల్లు లేదండి. ఎవరు నమ్మరు నాకు ఇల్లు లేదంటే. నాకు ఉండడానికి ఇల్లు, ఒక రేషన్ షాపు ఏర్పాటు చేయండి సీఎం గారు, ప్రాణం ఉన్నంత వరకు టీడీపీకి పని చేస్తానని చెప్పాను. సార్ నవ్వుకొని చేస్తా అన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పథకాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్తున్నాను. రేషన్ షాప్ కూడా ఫ్రీగా బియ్యిస్తున్నారు, అది మోడీ గారు ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అందుబాటులో ఉండి గిరిజనుల దగ్గర నుంచి పల్లె ప్రజల వరకు యువతకి కూడా పవన్ కళ్యాణ్ సార్ కూడా బాగా సేవ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల అందుబాటులో ఉంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పథకాలన్నీ చెప్పినట్టు మహిళలకు, వృద్ధులకు కానీ, రైతన్నలకు కానీ అన్నీ చేసుకుంటూ వచ్చారు. ఒక్కొక్కటి చేసుకొని వస్తున్నారు. చేయలేదని నిరుత్సాహపడద్దు, ఎవరి మాటలు నమ్మద్దు. ఇది కూటమి ప్రభుత్వం, మంచి ప్రభుత్వం. మా చంద్రన్న మంచి మనసున్న వ్యక్తి, కష్ట సుఖాల్లో పాల్గొన్న మంచి వ్యక్తి. ఎవరికి కష్టం వచ్చినా కూడా ఆయన నేను కాదు, నేనున్న ఇంటికి పెద్ద కొడుకులాగా అని ధైర్యం చెప్పే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మా మేడం భువనేశ్వరి వదిన గారు కూడా, మా లోకేష్ బాబు, బ్రహ్మణమ్మ గారు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నిండు 100 ఏళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని ఆ దేవుడిని వెంకటేశ్వరని కోరుకుంటున్నాను. అదే మాదిరిగా రాబోయే 2029 కూడా కూటమి ప్రభుత్వం విజయం సాధిస్తుంది. పవన్ కళ్యాణ్ సార్ కూడా ముందంజలో ఉండి చంద్రబాబు నాయుడు గారికి ఒడుగుడులతో సహాయం చేసినందుకు లోకేష్ బాబుకి, వచ్చిన ఎంపీలు, ఎమ్మెల్యేలందరికీ గుంటూరు ఈస్ట్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మన రాష్ట్రం ఇంత సుభిక్షంగా ఉందంటే కారణము మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ డైనమిక్ విజనరీ లీడర్ ఉండబట్టి మనం అందరము ఎంతో హ్యాపీగా ఉంటున్నాము. రీసెంట్గా జరిగినటువంటి సమ్మిట్లో, వైజాగ్ సమ్మిట్లో ఎన్నో కంపెనీస్ అన్ని మన రాష్ట్రానికి వచ్చి మన రాష్ట్ర అభివృద్ధికి ముందంజలో మనం ఉన్నాము. అంతేకాకుండా దేశ రాజకీయ చరిత్రలో మన డైనమిక్ సీఎం అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి పథకాలను చూసి ప్రతి రాష్ట్రం కూడా మనం ముందుకు వెళ్ళాలి అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం గారు అడుగుజాడల్లో నడవాలని చెప్పేసి అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంతేకాకుండా రాష్ట్రము నుంచి కేంద్ర ప్రభుత్వంలో రావాల్సిన, మనకి రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి పథకాలన్నిటినీ కూడా మన కేంద్రం నుంచి వస్తున్న రుణాలు కూడా అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అంతేకాకుండా ప్రతి మహిళ కూడా చాలా సంతోషంగా ఉంటుంది. విద్యార్థులకు కూడా, నిరుద్యోగులు కూడా అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అంతేకాకుండా 2029లో అఖండ మెజారిటీతో మన రాష్ట్రంలో ఇటువంటి ప్రభుత్వాన్ని ఎక్కడ దేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో చూడనటువంటి మన సీఎంని మనం ఇక్కడే చూస్తున్నాము. సో అన్ని పథకాలు కూడా అందరికీ అందుతూ ఉన్నాయి. ఇటువంటి రాష్ట్ర అభివృద్ధిని కోరుకున్న అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి బృహస్పతి అయినటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరి హృదయాల్లో, మనసుల్లో, కుటుంబాల్లో ఒక దేవుడిలాగా, వెంకటేశ్వర స్వామిగా నిలిచిపోతారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి, మా స్నేహితులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. పొలంలో కాగితాలు తాకట్ట పెడితే దొంగ రిజిస్టర్ చేసుకున్నాను. నేను రాజధానికి ఎకరం ఇస్తానండి, సాధిస్తే బాబు గారి దగ్గర కన్నీళ్లు పెట్టుకొని బాధపడుతున్నాను. ఈ ప్రెసిడెంటేషన్ ఇచ్చాను లెటరు. చేస్తే బాబు గారి కాళ్ళు పట్టుకొని నమస్కరిస్తాను. ఇంట్లో ఎంతో బాధపడుతున్నాం. 10 సంవత్సరాల నుంచి తిరుగుతున్నా నేను. అది ఒక్కటి సాధిస్తే రాజధానికి ఎకరం పొలం ఇస్తానండి. నేను చెయ్యాలి. బాబు గారు అది చేస్తే 10 ఏళ్ల నుంచి పార్టీకి చేస్తానే ఉన్నా. 30 ఏళ్ళ నుంచి తిరుగుతానే. మా తల్లి, తండ్రి అందరూ, తాతలు, ముత్తాతలు అందరూ. నీరుకొండ, తాడికొండ కింద వస్తుంది. నీరుకొండ పొలం, తాడికొండ మండలం వచ్చి మా మంగళగిరి. అది ఒక్కటి చేయాలని చెప్పామండి. ఏమన్నారు, చేస్తామంటున్నారండి. ఇప్పుడు 3 సార్లు ఇచ్చాను నేను. అది చేసేవాళ్ళు చేయాలండి. బాబు గారిది ఉందండి, చేయిస్తే బాబు గారు సలహా ఇవ్వాలి. నేను రాజధానికి ఇచ్చేస్తారు ఎకరం. రాజధాని పక్కనే నీరుకొండ పాటలో వాళ్ళు నరసయ్య కవులకిచ్చి మా మాంగారు చనిపోయాడు.
పెట్టుకున్న అయినా చనిపోయాడు. వాళ్ళ కొడుకులు చేశారండి. ఎకరం ఒకళ్ళకి రిజిస్టర్ చేసుకున్నారు. 3 ఉన్నాం వారసులు. 3లో ఎవరూ పెట్టలా. తాతలు ఆస్తి అండి అది. బాబు గారు అది ఒక్కటి చేయాలండి. రుణమణి ఎంత తిరుగుతున్నాను పార్టీలో, ఎన్ని చేశాను. పదవి కూడా చేశాను. పాత గుంటూరు అంకమ్మ తల్లి గుడిలో చేశాను. మొత్తంగా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బాబు గారి దగ్గర? పొలం సాధించి పెడితే బాబు గారికి ఇస్తాను. 1 ఎకరం రాజధాని పక్కనే కదా నీరుకొండ, దానికి ఇస్తానండి నేను. అది ఒక్కటి చాలండి చేస్తే. కష్టపడుతున్నామండి. 10 ఏళ్ళ నుంచి తిరుగుతున్నానండి నేను. 10 ఏళ్ళ నుంచి తిరుగుతున్నా. ఇప్పుడు బాబు గారికి 3 సార్లు లెటర్లు పెట్టాను. ఇది 3వసారి. అది బాబు గారు చెయ్యాలండి. ఇది ఒక్కటి చేస్తే నేను తిరగంద లేదండి. అరండాలపేట డొంక రోడ్డు తిరగన పార్టీ లేదు, తిరగంది లేదు. ఇదే తిరుగుతామండి మేము. మాదలారం అండి. ఎంఎస్ కోటేశ్వరరావు గారు తాలూకా నీరుకొండ తిరుగుతూనే ఉన్నామండి. మేము మంగళగిరిలో ఉంటున్నాము. ఇక్కడ కాకాన్లో చిన్న కాకానండి. అదొక్కటి చేస్తే చాలండి. మేము 10 ఏళ్ళ నుంచి పోరాడుతున్నానండి. అదొక్కటి చేస్తే నేను రాజధానికి ఇచ్చేస్తారు ఎకరం. వాళ్ళని పిలిచి చేసేవాళ్ళు లేరండి. అదాటి మేము పట్టుకుంటుంటే చాలాలో జరబడుతున్నారు. పోలీసులు పెట్టాను, అందరికీ పెట్టాను. తిరిగి అలసిపోయానండి నేను లాస్ట్కి. కలిసాం సార్, సీఎం గారిని ఇప్పుడే కలిసాం, చంద్రబాబు గారిని. మాది ప్రకాశం జిల్లా. ఈయనకు సంబంధించింది యాక్చువల్గా కనుక చిన్నప్పటి నుంచి మూగా చెవుడు. సో భూమి ఏదైతే తాతల కాలం నుంచి ఉందో ఆ భూమికి సంబంధించింది వేరే వాళ్ళ పేరు పడింది ఆన్లైన్లో. అక్కడి నుంచి వాళ్ళు దాన్ని ఆధారం చేసుకొని విఆర్ వాళ్ళకి మేనేజ్ చేసుకొని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సో దానికి సంబంధించింది ఎంఆర్ఓ చుట్టూ, కలెక్టర్ల చుట్టూ అంతా తిరిగాము. వాళ్ళు ఏమంటున్నారంటే దానికి సంబంధించిన అధికారం మాకు లేదు, ఇది పట్టా భూమి, గవర్నమెంట్ భూమి అయితే మేము చేయగలం, అధికారం ఉంది, కానీ పట్టా భూమికి సంబంధించిన అధికారం మాకు ఇంకా రాలేదు. సో అది నోటిఫికేషన్ ఈ మధ్య వచ్చింది కానీ ఇంకా అది జీవో ఫామ్ అవ్వలేదు. సో మీరు డైరెక్ట్ అక్కడ వెళ్ళి కలవండి అని చెప్పారు. అందుకని ఇక్కడ మేము సీఎం గారిని కలిసాం సార్ ఈరోజు. మరి అవుతుందని నమ్ముతున్నాం, మరి చూడాలి ఎలా ఉంటుంది. కలిసాం సార్ని. అంటే 1 నిమిషం అట్లా కాసేపు మాట్లాడాం సార్, చూడాలి ఎలా అవుతుందో. మొత్తం రాశారా అన్నారు అర్జీలో, మొత్తం వివరంగా అర్జీలో రాశాం సార్. అది రిసీవింగ్ అయితే అంతా బాగానే ఉంది సార్. అది అంతా బాగానే ఉంది. 93లో మా నాన్నగారికి ల్యాండ్ ఇచ్చారు. ఆ ల్యాండ్ మేము చేసుకొని తింటున్నాము. బాబు ఒకప్పుడు ఎస్సీ కార్పొరేషన్లో ప్రీ బోరు కరెంట్ ఇచ్చినాడు. ఇప్పుడు 2019 అంటే అది 4 చేసి మాకు కోర్టుకు వేసినామని చెప్పి మాకు ఏమి వేరువను ఎంఆర్ఓ ఏమి పిలిపిస్తాను లేదా, అందుకు తిరుగుతున్నాను. పట్టా అన్ని అడంగాల్లో అన్నీ మా పేట ఉన్నాయి. మా నాన్న సొంతపోతే నేను చేసుకున్నాను. ఇప్పుడు పట్టా ట్రాన్స్ఫర్ చేయమని చేస్తులేదు వేరువా. ఎంఆర్ఓ దగ్గర తిరిగి సాలైందా, అందుకు బాబు దగ్గరికి వచ్చినాం. బాబు గెలిచాము. మాకు దయచేసి ఇది ఏమి చేయలేదు, చేస్తామంటున్నారు. చాలా టార్చర్ పెడుతున్నాడు కలెక్టర్, వాళ్ళు వీళ్ళు మధ్యలో వాళ్ళు మాది భూమి అని. జీసీ ల్యాండ్ అప్పట్లో మాకు భూమి ఇచ్చినది. ఎప్పుడో 1993లో ఇచ్చినాడు మా నాన్నగారికి. మా నాన్న సొంత పైన నేను చేసుకున్నాను 2016లో. ఇప్పుడు అది మాది అంటారు. ఎలా అంటున్నారు మాకే తెలియదు సార్. మాది ఇరిగేషన్ సమస్య ఉండదు. పంట కాలువ క్రాస్గా వెళ్ళిందండి. 239 C3లో క్రాస్గా వెళ్ళింది. 239 C3 రైతు రిక్వెస్ట్ చేసి గట్టెంబటాయించాడు. క్రాస్గా వెళ్ళిపోయిన ఫీల్డ్ మ్యాప్ కనపట్టలేదండి. గట్టెంబటాయించింది గుర్తించలేదు. నాది రెవెన్యూ చివరి భూమి. నా భూమిలో 5 సెంట్లు ఫీల్డ్ ఛానల్ కింద సేకరించారు. నా భూమిలో నా కాలం కనెక్టివిటీ ఎట్లుందని 2016 నుంచి తిరుగుతున్నా. ఇంత క్రితం వచ్చాను. ఇంత క్రితం కూడా సీఎం గారు తీసుకున్నారు. కూడా మరి లోకేష్ గారికి ఇచ్చాము. రెవెన్యూ వ్యవస్థని ప్రక్షాళన చేయకపోతే రైతులకి న్యాయం జరగదు. ముఖ్యమంత్రి గారు రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేయకపోతే మీరు గుర్తించండి, కాలం ఉంది కదా గుర్తించండి అంటే ఇంపాసిబుల్ అంటున్నారు వాళ్ళు. మరి నా సేలో కాలం ఎట్లా తీసుకున్నారు, నా సేలో కనెక్టివిటీ ఎటు నుంచి వచ్చింది, ఆ క్రాస్కి వెళ్ళిపోయిన ఫీల్డ్ మ్యాప్ ఏమైంది అని చెప్పి మన రిప్రజెంటేషన్ పెడుతుంటే సమాధానం లేదు. 2016 నుంచి పోయినసారి తీసుకున్నారు సీఎం గారు, ఇప్పుడు కూడా తీసుకున్నారు. మరి న్యాయం చేస్తారేమో. మరి అదే రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేయకపోతే అన్యాయం జరుగుతుందండి. వాళ్ళు అసలు ఎవరిని లెక్క చేసే పరిస్థితి లేదు. రైతులను తిప్పుకోవడం. 72 ఏళ్ళు షుగర్ పేషెంట్ నేను. మాది పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం గణపవరం అండి. మాది 3 ఎకరాల 40 సెంట్లు కబ్జా చేశారు. భూమి కబ్జా చేసి 9 సంవత్సరాలు బట్టి తిప్పుతున్నారు. అక్కడ ఆర్డీఓ, ఎంఆర్ఓ, పోలీసులు పట్టించుకోవట్లేదు.
9 సంవత్సరాలు బట్టి తిరుగుతున్నా, మా భూమి మాకు ఇవ్వండి, మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. ఈ రకంగా దోపిడీకి పాల్పడుతున్నారు. నా బిడ్డలు నేను తినడానికి లేకుండా ఉండటానికి లేకుండా చేశారండి. ఇంటి స్థలం 16 సెంట్లు 3 ఎకరాల పొలం కాజేసి నన్ను చాలా ఇబ్బంది పడుతున్నాను, చంపుతామని బెదిరిస్తున్నారండి. సీఎం గారు తెలియమని కోరుకుంటున్నానండి, తెలుసుకోవాలని. అదే కలిసానండి, చెప్పాను. మా సమాధానం చెప్పలేదు సార్, చెప్పాను. అదేనండి. మరి నాకు 3 ఆడపిల్లలు, కొడుకు చచ్చిపోయాడు. నేను గుంటూరు డిస్టిక్ కాకుమాల్లో ఉంటున్నాను. మా పొలం పల్నాడు జిల్లా రాజుపాలెం అనే గణపురంలో ఉంది. మరి కబ్జా చేసి దొంగ రిజిస్టర్లో దొంగ డాక్యుమెంట్ సాగు చేస్తున్నారు. మా భూమి మాకు ఏమంటే పోలీసులు పట్టించుకోవట్లేదు, అక్కడ ఆర్టీఓ పట్టించుకోవట్లేదు, ఎంఆర్ఓ దగ్గర 10 సార్లు పట్టించుకోవట్లేదు. 9 సంవత్సరాలు బట్టి తిరుగుతూనే ఉంటాం. మా భూమి మాకు రాకుండా కూడా చేస్తున్నారండి. మరి వాళ్ళ మీద చర్య తీసుకోవాలని సీఎం గారికి కూడా లెటర్. నా పేరు వెంకటేశ్వర రెడ్డి అండి. మాది ప్రకాశం డిస్టిక్ అండ్ తాళూరు మండలం లక్కవరం గ్రామం. 2023లో అరాచకల పాలనలో భాగంగా నన్ను వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు సుబ్బారెడ్డి కట్టేసి కొట్టడం జరిగింది. టీడీపీ గవర్నమెంట్ 4 రోజుల ముందుగా నా యొక్క సర్జరీ చేయించిన కేసుని ఫాల్స్గా రిటర్న్ చేసి 326 పైన కూడా కేసు క్లోజ్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం మార్చి దాకా కూడా ఈ గవర్నమెంట్లో ఉన్న పోలీసులు నన్ను హరాస్మెంట్ చేసి, లాస్ట్ గవర్నమెంట్లో పోలీసులు హరాస్మెంట్ చేసి, ఈ గవర్నమెంట్లో కూడా పోలీసులు హరాస్మెంట్ చేసి రీసెంట్గా నా యొక్క ఎఫ్ఐఆర్ ఫ్యాబ్రికేట్ చేయడం జరిగింది. ఏదైతే స్టేట్మెంట్ హాస్పిటల్లో ఇచ్చిన స్టేట్మెంటు, కోర్టుకు పెట్టిన స్టేట్మెంటు మొత్తం కంప్లీట్గా చేంజ్ చేశారు. సో ఇది లోకల్ టీడీపీ నాయకులు ప్రోద్బలం అంటే మా లక్ష్మీ గారు ఉన్నారు, ఆమె తెలియకుండా జరగదు అని నేను అనుకుంటున్నాను. సో దీని గురించి మన సీఎం గారికి దృష్టికి తీసుకురావడం జరిగింది. దీని గురించి నాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గ్రీవెన్స్ ఉంది కాబట్టి ఆఫీస్లో మేము రావడం జరిగింది. మాది జమ్మలమడుగు తాలూకా నుండి కడప జిల్లా అండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా సామాన్య ప్రజానికాన్ని కూడా దగ్గరికి పిలుచుకొని వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి, వాళ్ళ కష్టాలు ఏంటి అని చెప్పేసి కూడా వివరంగా ఆయన ఒక్కొక్కరిని దగ్గరికి వెళ్ళి మాట్లాడి వాళ్ళ సమస్యలను కూడా వారం 10 రోజుల్లోనే వాళ్ళకు మెసేజ్ రూపంలో అయితేనే, ఫోన్ రూపంలో అయితేనే వచ్చి వాళ్ళ సమస్యల పరిష్కారాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తూ ఉన్నారు. అలాగే ఈ ప్రభుత్వం వచ్చినటువంటి ఈ 18 నెలల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నాడు. గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే కనీసం అంటే వాళ్ళ ఎమ్మెల్యేలకు, వాళ్ళ మినిస్టర్లకు కూడా కలసాలంటే కనీసం 5 నెలలు 6 నెలలు కూడా అపాయింట్మెంట్ లేనటువంటి పరిస్థితి అని చెప్పేసి వాళ్ళే చెప్పారు. కాబట్టి అలా కాకుండా ఈరోజు పేదల పక్షపాతి, పేదలకు దగ్గరగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనునిత్యం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఈ విధంగానే ఇంకా భవిష్యత్తులో కూడా ప్రజలందరితో కూడా కష్టసుఖాలు తెలుసుకుంటూ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని పెట్టి అందరితో బాగుండాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. అందరికీ నమస్కారం. సో ఈరోజు మేము ఇక్కడ మంగళగిరి పార్టీ ఆఫీస్కి రావడానికి కారణం ఏమనగా, సో మేము అందరూ కూడా నగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కోరుకునేది ఏమంటే, సో నగిరి మండలం, నిండ్రా, విజయపురం మండలాలని తిరుపతి జిల్లాలో చేర్చాలనేసి కోరుకుంటున్నాము. సో దాన్ని మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తారనేసి వినించుకుంటున్నాము. సో దీన్ని తొందరగా సో నగిరి, నిండ్రా, విజయపురం మండలాలని తిరుపతి జిల్లాలో చేర్చాలని మేము అర్జీ కూడా ఇచ్చాము. సో ఇప్పుడు దాన్ని చేస్తే బాగుంటుందనేసి అనుకుంటున్నాము. సో చాలా బాగా పరిపాలన చేస్తున్నారు. ఇదే విధంగా చేస్తే సో నెక్స్ట్ 2029లో కూడా మంచి మెజార్టీతో మన టీడీపీ ప్రభుత్వం వస్తుందనేసి ఆశిస్తున్నాము. అందరికీ నమస్కారము. మాది లాల్పురం గ్రామము, పత్తిపాడు నియోజకవర్గము. మా తమ్ముడికి 9 సంవత్సరాల నుండి మెయిన్ నరము ఎన్నుపూస డ్యామేజ్ అయ్యి 9 సంవత్సరాల నుండి మంచంలోనే పడి ఉన్నాడు. అందరితోనూ ఎమ్మెల్యే దగ్గరికి, ఎంపీల దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్ళినా కూడా మా వల్ల ఏమి కాదు అని చెప్పన్నారు. బాబు గారి దగ్గరికి వెళ్తే ఉపయోగం ఉండిద్ది అని చెప్పారంటే మేము వచ్చాము. సార్ ఎంతో మంచివాళ్ళు అని చెప్పి చెప్పారు. మాకు న్యాయం జరిగిద్దని చెప్పి ఇక్కడ ఎంతో ఆశతో వచ్చాము. మాకు న్యాయం జరిగేటట్టుగా సార్ చేస్తారని నమ్మకంతోనే మేము ఉన్నాము. 10 లక్షల వరకు ఇప్పుడు ఖర్చు పెట్టున్నాము. ఉండటానికి ఇల్లు లేదు. వైద్యం పడితే ఇప్పుడు ఆ అబ్బాయికి వైద్యం చేయించాలంటేనే 10 లక్షలు ఖర్చు అయ్యిద్దంట. అంత స్థామత మా దగ్గర లేదు. కూలి పని చేసుకుంటేనే, తింటేనే మాకు జరుబాటు అనేది ఉంది, లేకపోతే లేదు. మేము ఎలాంటి ఆర్థిక సమస్యల్లో ఉన్నాము. మా సమస్యలు
గ్రహించి నారా చంద్రబాబు నాయుడు గారు మా అందు దయించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఇప్పటికే ఎంతో మేలు జరిగింది, మేలు చేశారు. ఇప్పటికీ మాకు కూడా మేలు జరిగిద్దని చెప్పి ఆశిస్తా మేము ఆ సార్కి విన్నపం చేసుకుంటున్నాము. మా మనవి దయచేసి మా మనవిని మా బాధలు పట్టించుకుని మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము సార్. నమస్తే. నా పేరు దోడ లోకేశ్వరరావు, కృష్ణా జిల్లా ముత్తరాజపాలెం పెరసంగల్ నుంచి వచ్చాము. అది హ్యాండిక్యాప్ట్లో గతంలో కాప్ కార్పొరేషన్ లోన్ తీసుకుని కట్టినా కానీ కూచిపూడి ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు స్కోర్ వంకతో పక్క వాళ్ళకి లోన్లు ఇచ్చేసారు. ఎమ్మెల్యే గారు సంతకం చేసినా ఎవరు చేసినా కానీ లోన్లు ఇవ్వలేదు. వికలాంగుని అయిపోయా. ఇంటి దగ్గర ఏమైనా కొట్టి పెట్టుకుందామంటే మీరు లోన్ ఎగ్గొడతాకి తీసుకుంటారా అన్నట్టు బ్యాంక్ వారు ఏళన చేసి పంపించేశారు. సాయి గారు ముఖ్యమంత్రి గారు మాకు ఏమైనా ఆర్థిక సాయం ఇంటి దగ్గర ఏదైనా విధి వ్యాపారం చేసి పిల్లలు పోషించారు. 4 లక్షలు అప్పు అయిపోయాం. ఆ పెన్షన్ డబ్బులు ఇమ్మని ఒత్తిడి చేస్తున్నారు అప్పులోళ్ళు. అదే అర్జీ సార్ గారికి ఇచ్చాం. ఏదైనా ఆర్థిక సాయం చేస్తే సార్ గారికి దాన్ని మళ్ళీ ఆయన సీఎంగా రావాలని కోరుకుంటున్నాం. బాగానే స్పందించారు, తీసుకున్నారు అర్జీ, చూస్తామన్నారు. మరి వారి దయ నలుగురు ఆయన ఆధారం, నలుగురు ప్రాణాలు ఆయన మీద ఆధారపడి ఉండే జీవనోపాధి. ఆయన ఏమైనా ఆర్థిక సాయం చేస్తే మా కుటుంబాన్ని ఆదుకున్న వాళ్ళు అవుతారు. మళ్ళీ మీ చంద్రబాబు నాయుడు గారు రావాలని మేము కోరుకుంటున్నాం. ఉప్పరపాలెం మాది. నా సమస్య పొలం గొడవలయ్యా. 40 సంవత్సరాలు చేడిపిస్తున్నారు వీళ్ళు. లాయర్లు చేయటం లేదు, పోలీసులు చేయటం, ప్రెసిడెంట్ చేయటం లేదు, ఎమ్మెల్యే చేయటం లేదు. కుటుంబం అంతా ఆగమైపోయినాం. 40 పొలాలు ఆపుకున్నాం, 30-20 ఎకరాలు ఆపుకున్నారు. మమ్మల్ని చంపుతామని ఇప్పుడు ఎంట పడుతున్నారు. లవిడీలు పంపిస్తున్నారయ్యా. ఇప్పుడు ఇచ్చి వచ్చిన కాగితం అంత రాజ్యం అంతా ఏమల్లా. 40 సంవత్సరాలు చేడిపిస్తున్నారే, మాకు ఎవరు చేయలే. కుటుంబం అంతా భద్రశాల. మాకు కొన్నాళ్ళు ఊళ్ళో కూడా ఉండకుండా 20 ఏళ్ళు ఇన్నకోళ్ళు ఉండం. ఇప్పుడు కూడా నిన్న రాత్రి కూడా చంపుతామని వచ్చారు. లవిడీలు పంపిస్తున్నారు. పోలీసులు చేయటం లే. ప్రెసిడెంట్ పోయి వద్దు చేయొద్దాం చేయొద్దు అంటున్నారు. ఊరమ్మడమైనా గుండె పెళ్లి కోసారు, పోటూరు కొన్నాళ్ళు కోసారు. గుండె పెళ్లి మా ఉప్పరపాలెం కొచ్చారులా మేము చేయటం వాళ్ళు కోసపోవటం. ఎమ్మెల్యే ముఖ్యాలపాడు ఎమ్మెల్యే ఉండ కంచి అడిగిన ఆయన చేయలే, మల్లికార్జున చేయలే, యలమంతరావు చేయలే, ఆంజనేయులు గారు చేయలే. ఎవరు అడిగినా ప్రెసిడెంట్ చేయటం లేదు, ఎమ్మెల్యే చేయటం, పోలీసులు ఎంఆర్ఆలు చేయటం లేదు, ఈఆర్ఆలు చేయటం లేదు. ఈఆర్ఆలు మా కాగితాలు తీసుకుపోయా కూడా అవతలకి ఇస్తున్నారు. మేము జైలుకు పెట్టాము. మా కాగితాలు నూకారు. మా పంపని తీడిపోయినాం అయ్యా. 8 మందిని చెప్పారు ఈ పొలాల గురించి. పోలీసులు చేయటం లేదు. ఈయన కూడా పవన్ కళ్యాణ్ కూడా పెట్టిన ఆయన కూడా పంపించిండు స్టేషన్కి. పంపిస్తే ప్రెసిడెంట్ నా కోరు చేయటంలే అని ఒక్క మాట కూడా ఎంతవరకు రానియటం లేదయ్యా మమ్మల్ని. చెట్టుకొకళ్ళు గుట్టకొకళ్ళు అయిన. నాయన సీఎం గారికి నమస్కారం. నాయన నా కూతురు చచ్చిపోయి 18 ఏళ్ళు అవుతుందయ్యా. అప్పటి నుంచి కూడా సీఎం గారు బాబు పాప నా కూతురికి నా దగ్గరే ఉంటున్నారు. పిల్లల్ని చదివించాడు. పదవిలో లేని 5 సంవత్సరాలు చదివిలేదు. మిగతా రోజులన్నీ సీఎం గారు చదివించారు. ఇప్పుడు ఫీజులు కట్టలేకపోతున్నా. నాకు గుండె బాగాలేదు. మొన్న హాస్పిటల్లో జాయిన్ అయితే 4 లక్షలు కట్టమన్నారు. 4 లక్షలు కట్టమని హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. ఆయన హాస్పిటల్లో జాయిన్ అయితే మన సీఎం గారు సాయం చేశాడు 50,000 రూపాయలు వరదల్లో. ఆర్థిక సాయం మొన్న నీకు 50,000 వచ్చింది. నీకు ఆర్థిక సాయం 50,000 ఇచ్చారు సీఎం గారు. ఇప్పుడు నీకు ఆపరేషన్ చెయ్యం, ఏదైనా ఉంటే సీఎం గారితో మాట్లాడుకో, అప్పుడు ఆపరేషన్ చేస్తామని చెప్పి సచివాలయంలో అన్నారు. అందుకనే ఆయన పిల్లలకు ఫీజు కట్టడం లేక గుండె ఆపరేషన్ చేసుకుంటాం లేక సీఎం గారు చేపిస్తారని ఇక్కడికి వచ్చానయ్యా. మా ఎమ్మెల్యే గారు కూడా చాలా మంచివాడు అయ్యా. ఉమాగారు పంపించారు. ఆయన కూడా రాసి పంపించినా చేయలేదు. చాలా ఇబ్బంది పడుతున్నాను ఆయన తల్లి లేని బిడ్డలతోటి. నెల్లూరు జిల్లా నుంచి వచ్చినాం. మాది నెల్లూరు జిల్లా నుంచి వచ్చినాం సార్. నా పేరు భైరవకొన శ్రీనివాసరావు. 1998 డిఎస్సి క్వాలిఫైడ్ మిగిలిపోయిన అభ్యర్థులం సార్. గత ప్రభుత్వం రాకముందు మేము పాదయాత్రలో యువగలంలో లోకేష్ గారిని సీఎం గారిని కలిసాం సార్. మాకు మిగిలిపోయిన అందరికి కూడా మన ప్రభుత్వం వస్తేనే ఉద్యోగాలు ఇస్తామన్నారు సార్. అప్పుడు మాత్రం 2,000 మంది దాదాపు ఉన్నాం సార్. ఈ ప్రభుత్వం వచ్చి 18 నెలలు అవుతుంది సార్. ఇప్పుడు ప్రజెంట్ 1369 మంది మేము ఉన్నాం సార్. ఇచ్చిన హామీని నెరవేరుస్తారని మేము నమ్ముతున్నాం సార్. ముఖ్యంగా ఇటీవలనే మేము ప్రజా దర్బార్లో కానీ సీఎం గారిని కానీ అనేక విధాలుగా కలిసాం సార్. సార్ గారు మీకు త్వరలోనే న్యాయం చేస్తామంటున్నారు సార్. కానీ సార్ అక్కడ ఆఫీసర్స్ మాత్రము
595 గత ప్రభుత్వంలో అప్రూవల్ అయిన పోస్టులు చూపిస్తున్నారు. కానీ అదనంగా ఒక 700 పోస్టులు కల్పిస్తే మాకు అందరికి కూడా ఉద్యోగాలు వస్తాయి సార్. మేము మిగలకుండా ప్రతి ఒక్కరం కూడా ఉద్యోగాలు చేరతాము. ముఖ్యంగా మేము లోకేష్ గారిని సీఎం గారిని కలుస్తుంటే ఖచ్చితంగా మేము మిగిలిపోయిన 1369 మందికి ఇస్తాము. ఇప్పుడు గతంలో 18 నెలలు అయిందనా రిటైర్మెంట్ 60 ఏళ్ళు నుండి కేవలం అంతమంది ఉన్నారు. మీకు అందరికి కూడా న్యాయం చేస్తామంటున్నారు సార్. త్వరగా మా వయో పరిమితిని మా యొక్క కుటుంబ ఆర్థిక పరిస్థితులను గుర్తుంచుకొని మాకు త్వరగా న్యాయం చేస్తారని ఈరోజు ఉదయం నుంచి మన గవర్నీలు ముఖ్యమంత్రి వర్ల కోసం వేచి ఉన్నాం సార్. ఈ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కలిసినాం సార్. సార్ గారు మా రిప్రజెంటేటివ్ తీసుకొని మాకు న్యాయం చేస్తామన్నారు సార్. ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందని మేము మిగిలిపోయి అందరికీ కూడా ఇవ్వగలుగుతారని కోరుకుంటున్నాం సార్. 595 అధికారులు చూపించిన గత ప్రభుత్వంలో అప్రూవల్ అయిన పోస్టులు ఇస్తే మిగతా 700 మంది ఆత్మహత్యలకు శరణమవుతాయి సార్. దయ ఉంచి ఆ 700 కూడా జమ చేసి మా అందరికి కూడా మిగిలిన 500 ప్లస్ 700 దాదాపు 1369 మందికి ఉద్యోగాలు కల్పిస్తారని మేము నమ్ముతున్నాం సార్. ఆ ఇచ్చిన హామీని నెరవేరుస్తారని మా కుటుంబాలలో వెలుగులు నింపగలరని మేము తెలియపరుచుకుంటూ ఈ మీడియా ముఖంగా సీఎం గారికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మాది నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం ఇంజమూరు మండలం నుంచి వచ్చామండి. మేము నాది 2018 నుంచి 10/11/2018 టు 3/1/2019 వరకు సుమారు 30 లక్షల రూపాయల వరకు చేస్తున్నాను. నేను నీళ్ళు తోలి బిల్ అయిపోయింది. దానికోసంగా ఇవాళ కార్యక్రమం ఉంటే మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు కలవడం జరిగింది. దానికి నా అర్జీ ఇవ్వడం జరిగింది. సానుకూలంగా స్పందించారండి. దానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. 40 సంవత్సరాల నుంచి నాకు ఇల్లు లేదు. నేను పడిన బాధలు అంటూ లేవు. మాది వేజళ్ళ. నాకు ఇల్లు లేదు. మెడబెట్టుకొని బయటికి గెంటారు అత్త వాళ్ళందరూ. అయినా ఆ ఇంట్లోనే ఉన్నది. మా అత్త వాళ్ళ పుట్టిల్లు అది. ఆ ఇంట్లో ఉన్నాక కొన్నాళ్ళు ఆ ఇంట్లో ఉన్నాను. పిల్లలు ఎక్కువ వచ్చినాక ఇల్లు కోర్టుకేసి పనిచేసుకున్నారు. అప్పటి నుంచి నేను 20 ఏళ్ళ నుంచి నాకు ఇల్లు లేక చాలా బాధపడ్డా నేను. తర్వాత ఇప్పుడు 5-6 ఏళ్ళ నుంచి 6 ఏళ్ళు 7 ఏళ్ళ నుంచి నాకు ఇల్లు కోసం నేను తిరగని సచివాలయాలు లేవు, అడగనోళ్ళు లేరు, బతులు ఆడుకున్నా. ఎన్ని మాటలు అప్లికేషన్ పెట్టా. నాకు కానీ స్థలం లేదు, ఇల్లు రాలేదు. ఈ 6 రోజున నేను చంద్రబాబు ఆయన గాడికి వచ్చి ఆయన్ని ఏడుకొని నాకు ఇల్లు కావాలండి, నాకు స్థలం కావాలండి నేను అడిగితే తప్పకుండా నీకు ఇల్లు స్థలం ఇప్పిస్తానమ్మా అని చెప్పారు ఆయన. అదే ధైర్యంతో నేను ఉన్నాను. నేను ఇప్పుడు నా పేరు మండ వెంకట్రావు, బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం అనంతవరం గ్రామం. నిన్న 8/1 సర్వే నెంబర్ దగ్గర రోడ్డు వేశారు. బొప్పుడు డొంక నుండి సూరాలపల్లికి పోయే రోడ్డు కలిపేశారు. కలిపితే నా పొలం ముందు అతను 457 సర్వే ముందు 10 అడుగులు కాలువ తీని పెట్టి పైనుంచి వచ్చి కాలువ నీళ్లు నా ముందుకు వచ్చి నా పొలం గట్టి దిగి పొలంలోకి వచ్చి నీళ్లు దెబ్బతింటుంది. మళ్ళీ పైనుంచి వచ్చి నీళ్లు నా పొలం ముందు కాలువలో పక్క పొలం పోకుండా అడ్డం పోసాడు. అడ్డం పోస్తే అది దానివల్ల కూడా పొలంలోకి నీళ్ళు వచ్చి పొలం అంతా 6 ఎకరాల పొలం దెబ్బతింటుంది. మాది 6 ఎకరాల పొలం 3 అన్నదమ్ములది. నేను ఇప్పుడు సుమారు 2 సంవత్సరాల నుంచి తిరుగుతున్నా. ఎంఆర్ఓ గారికి 20 సార్లు పెట్టి ఉంటే అర్జీ, కలెక్టర్ గారికి ఒక 11 సార్లు పెట్టి అర్జీ, ఒకసారి ఏదో కానీ ఎస్పీ గారికి 3 సార్లు పెట్టి అర్జీ. అయినా సరే నా సమస్య పరిష్కారం కాలేదు. అందుకని ఇప్పుడు సీఎం గొట్టిపాటి రవికుమార్ గారికి 2 సార్లు అర్జీ ఇచ్చాను. ఆయన డైరెక్ట్ మాట్లాడినా కూడా పని చేయలేదు. ఎంఆర్ఓ గారు కానీ మా ఎంఆర్ఓ కాదు, మా ఎమ్మెల్యే కాదు, మా ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు గారు. ఏలూరు సాంబశివరావు గారు ఒకసారి అర్జీ ఇచ్చిన అర్జీని లేకుండా చేసేసారు. అందుకని గొట్టిపాటి అమృతరావు గారిని కలిసి వాళ్ళ సొంత మండలం అని చెప్పి ఆయన 2 సార్లు ఫోన్ చేసి చెప్పాడు. మళ్ళీ అర్జీ మీద ఫోన్ చేసి చెప్పాడు, అర్జీ మీద రాసిచ్చాడు. అయినా సరే ఎంఆర్ఓ గారు కానీ ఎస్ఐ గారు కానీ సిఐ గారు కానీ ఎవరూ పని చేయలేదు. అందుకని ఇప్పుడు సీఎం గారికి వచ్చి అర్జీ ఇచ్చుకున్నాను. నా సమస్య పరిష్కారం చేయవలసిన కోరుతున్నాను. బాబు గారిని కలిసి నా అర్జీని పరిష్కారం చేయమని కోరినాను. చేద్దామన్నారు. మాది గోపవరం అండి. మాది ముసునూరు మండలం, వీడు ఏలూరు జిల్లా. మా బావగారు అబ్బాయి అనే మురళి అనే అబ్బాయి, ఇంకొక అబ్బాయి గణేష్ అనే అబ్బాయి పార్టీ తరపు మనుషులే. మేము అదే పార్టీ వాళ్ళం. మా భూమి ఎకరం 66 సెంట్లు. మమ్మల్ని పండించుకోనివ్వకుండా ఆ భూమి వాళ్ళే హ్యాండ్ఓవర్ చేసుకుని వాళ్ళే దుక్కులు దున్నుకుని వాళ్ళే పండిస్తున్నారు. అన్ని కాగితాలు మాకు ఉన్నాయి పర్ఫెక్ట్గా. ఇంజక్షన్ తెచ్చాము, అయినా జడవట్లేదు. రౌడీయిజంగా మా భూమిని హ్యాండ్ఓవర్ చేసుకుని పండించుకుందామని దున్నిచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడితే కొడతామని, తిడతామని, చంపుదామని, చంపేస్తాము. ఆ భూమిలోకి వస్తే కనుక చంపేస్తాం. ఊరిలో ట్రాక్టర్లు రానివ్వకుండా, పాలేరులు రానివ్వకుండా, భూమి చేసేవాళ్ళని రానివ్వకుండా మమ్మల్ని నానా రకాల ఇబ్బందులు పెడుతున్నారు బాబు. ఇచ్చే కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు కూడా వాళ్ళే
వాళ్ళే పోలీసు. నేను ఒక్కదాన్నే ఉంటాను బాబు. అబ్బాయి యూఎస్లో ఉంటాడు, అమ్మాయి హైదరాబాద్ ఉంటుంది అమ్మాయి. అందుకని ఒక్కదాన్ని ఆ అమ్మాయి వచ్చింది. వచ్చిన ఆ అమ్మాయికి నాకు కూడా తెడబెట్టలేదు బాబు. తెడవకుండా నానా రకాల సీఎం గారిని ఒకటే కోరుకున్నాను, నా భూమి నాకు ఇప్పించండి సార్, నాకు దయించి ఆ అబ్బాయి నుంచి బాధల నుంచి విముక్తి చేయండి అని వేడుకున్నానమ్మా. సీఎం గారు తల ఊపారండి, చేస్తామన్నారు. అది బాబు. సార్ నా పేరు బల్లవరపు జోష్ కుమార్ అండి. మాది దెందులూరు నియోజకవర్గం, ఏలూరు రూరల్ మండలం శ్రీపర్ గ్రామ పంచాయతీ నుంచి వచ్చామండి. అయ్యా మాకు మా ఎమ్మెల్యే గారి దేవుడు అండి. చింతనేని ప్రభాకర్ గారి దయ వల్ల నేను బతికాను. కానీ ఒకసారి నిమ్స్లో హార్ట్ ఆపరేషన్ చేయించి దగ్గరుండి చేయించింది ఆయన. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల మొన్న నాకు కిడ్నీ ఆపరేషన్ జరిగింది. దాని నిమిత్తం నేను ఒక అతని దగ్గర వట్టి శ్యాము అని దగ్గర ₹1,00,000 మా ఇంటి కాగితాలు తాగడబెట్టి ₹1,00,000 వడ్డీకి తీసుకున్నామండి. వడ్డీకి తీసుకున్నందుకు నేను 3 నెలల దాకా వడ్డీ కట్టానండి. అతను అధిక వడ్డీ 10 పైసల వడ్డీ అంటే లక్షకి ₹10,000 చొప్పున కట్టలేకపోతుందని చెప్పేసి 1 సంవత్సరంన్నర పట్టించి నేను కట్టలేదు సార్. వడ్డీ కట్టలేదని చెప్పి మా కాగితాలు తీసుకెళ్ళి అనపర్తి రెడ్ల దగ్గర పెట్టి అతను కోర్టు నోటీస్ ఏం పెట్టకుండానే అతనే వచ్చేసి మా ఆవిడ ముందు దౌర్జన్యం చేసి సంతకం పెట్టి ఇచ్చేసుకుని మా ఇల్లు టంకా వేసారు సార్. అది సీఎం గారి దృష్టికి పెట్టాను సార్. అది మరి అందరూ మీరు దాన్ని వచ్చి ఎమ్మెల్యే గారిని కలలేదు సార్. నేను డైరెక్ట్ ఈయన దగ్గరికి వచ్చాను సార్. ఎమ్మెల్యే గారు కలిసి చెప్దాం అనుకున్నాను సార్. కాకపోతే బాబు గారు సర్లే అన్నారు, చూద్దాం అన్నారు. నాకు 2 సార్లు గుండె ఆపరేషన్ అయింది, ఒకసారి కిడ్నీ ఆపరేషన్ అయింది సార్. మా మీద అతిగొడ్డీలు వేసి మళ్ళీ అనపర్తి రెడ్ల దగ్గర పెట్టి మా ఇల్లు తాగడి పెట్టేసుకుని అతను మళ్ళీ టంకా ఇచ్చేసారు. అది మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం పెదరెడ్డిపాలెం గ్రామం. నా పేరు మక్కిన శ్రీనివాసరావు అండి. నేను గత 25 సంవత్సరాల నుంచి లెక్చరర్గా పనిచేస్తూ ఉన్నాను. 2014లో కూడా చంద్రబాబు నాయుడు గారికి నా రెగ్యులరైజేషన్ దాని గురించి ఒక కాగితం ఇవ్వటం జరిగింది. అప్పట్లో సీఎంగా ఉన్నప్పుడు. అది ఇంకా ఇంతవరకు పరిష్కారం లేదు. మళ్ళీ ఈరోజు ఇవ్వడానికి వచ్చాను. నేను ఒక సెలక్షన్ కమిటీ ద్వారా సెలెక్ట్ అయ్యానండి. 5 మెన్ కమిటీ, గవర్నమెంట్ నామినేటెడ్ బాడీ సెలక్షన్ కమిటీ ద్వారా సెలెక్ట్ అయ్యి లెక్చరర్గా చేస్తున్నాను. అన్ఎయిడెడ్ లెక్చరర్గా ఆర్జీడీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషను, యూనివర్సిటీ నామినీ, కాలేజ్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్, కాలేజీ ప్రిన్సిపాల్ అండ్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ ద్వారా సెలెక్ట్ అయ్యి పక్కా ప్రొసీజర్ ప్రకారం రోస్టర్ పాయింట్ ద్వారా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం సెలెక్ట్ అయ్యాను పోస్టులో. కానీ మా పోస్టులో ఏమో ఇంతవరకు పర్మనెంట్ రెగ్యులర్ అవ్వలేదు. కానీ కొంతమంది అభ్యర్థులు కోర్టుకి వెళ్ళారు. వితౌట్ ఎనీ సెలక్షన్ ప్రొసీజర్ ద్వారా సెలెక్ట్ అవ్వకుండా వాళ్ళు లెక్చరర్గా చేస్తుంటే వాళ్ళ పోస్టులు మొన్న ఈ మధ్య ఒక 1-2 నెలల కిందట వాళ్ళు లెక్చరర్ పోస్టులు చేరారు కాలేజీల్లో. మా పోస్టులు ఇంతవరకు రెగ్యులరైజ్ అవ్వలేదండి. మేము దాదాపు ఇప్పుడు మా సర్వీస్ 20 సంవత్సరాల సర్వీస్ నిండిపోయింది. ఇంతవరకు కూడా అది పర్మనెంట్ అవ్వలేదు పోస్టు. నేను చంద్రబాబు నాయుడు గారు 2014లో ఇచ్చాను. అప్పుడు దానికి సంబంధించిన అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. అన్ని ఆధారాలు నా సెలక్షన్ కమిటీకి సంబంధించిన మినిట్స్ కూడా ఆర్జీడీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్కి పంపించాం. అప్పట్లో జిల్లా కలెక్టర్ గారికి పంపించమన్నారు, జిల్లా కలెక్టర్ గారికి పంపించాం. సీఎం పేషి వాళ్ళు కలెక్టర్కి ఫార్వర్డ్ చేసిన, కలెక్టర్ నుంచి ఆర్జీడీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చింది. హైయర్ ఎడ్యుకేషన్ నుంచి కాలేజీకి వస్తే కాలేజీ సెక్రటరీ గారి ద్వారా నేను మళ్ళీ ఫైల్ పుటప్ చేయించి మొత్తం పంపించాం. ఇంతవరకు రెగ్యులరైజ్ అవ్వాల. పోస్టులు దొడ్డిదారిని పర్మనెంట్ చేయించుకున్న వాళ్ళు దొడ్డిదారిని పర్మనెంట్ చేయించుకుంటున్నారు. ఎటువంటి సెలక్షన్ లేకుండా. అది అండి మా సమస్య, ముఖ్యమైన సమస్య. కలిసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు కాగితం ఇవ్వడం జరిగింది. చాలామంది ఉన్నారు కాబట్టి సార్ కాగితం తీసుకున్నారు. మాట్లాడటం నేను 2001 నవంబర్లో సెలెక్ట్ అయ్యాను సెలక్షన్ కమిటీ ద్వారా. సిఆర్ కాలేజ్ చిలకలూరుపేట, చుండ్రు రంగనాయకులు డిగ్రీ కాలేజీ. 2001లో సెలక్షన్ అయ్యా. ఈ అర్జీ నేను 2014లో ఇచ్చాను. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2014లో ఇచ్చాను. చంద్రబాబు నాయుడు గారి పేషి నుంచి జిల్లా కలెక్టర్కి వచ్చింది, జిల్లా కలెక్టర్ నుంచి ఆర్జీడీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చింది, హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి కాలేజీకి వచ్చింది, కాలేజీ సెక్రటరీ గారి ద్వారా మళ్ళీ నేను ఫైలు పంపించాను సెలక్షన్ కమిటీకి సంబంధించి. 5 ఏళ్ళు అవ్వలేదు. మళ్ళీ తర్వాత జగన్ గారు వచ్చారు. జగన్ గారు ఏంటంటే జగన్ గారి దగ్గర ఆయనకు అసలు కాలేజీలే కొన్ని క్లోజ్ చేశాడు, ఎయిడెడ్ కాలేజీలు. ఇప్పుడు మళ్ళీ నేను చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చాను. ఈ మధ్యకాలంలో మళ్ళీ లోకేష్ గారికి కూడా ఇచ్చాను, మినిస్టర్ గారు కాబట్టి కన్సర్న్. లోకేష్ గారి స్పందనలో వస్తున్నాయి, ఎమ్మటే రిప్లైలు అడుగుతున్నారు. కానీ మరి ఈ పరిష్కారం అనేది వేచి చూడాలి. ఇది సత్యనారాయణ, ఇది కొత్త పింఛన్ రాయలేదు, మేడ పోయిందండి.
ఏదంటే డోక్రాకమ్మ 5,000 కట్టవలసి వస్తుందండి. మా నా దగ్గర పైసా లేదు. కూతుళ్ళేమో అన్నం పెడతాకి బాధపడుతున్నారండి. దాని గురించి మా బాధలు రాయట్లేదు సార్. ఎవరు రాయట్లేదండి సార్. కలిసారా మరి మీ ఎమ్మెల్యే గారిని? కలిసినా ఎవరు పట్టించుకుంటలేదు సార్. బాబు గారిని కలిసారా? కలిసానండి. అంటే పేపర్ ఏమి ఇవ్వలేదు సార్. ఏం మాట్లాడితే ఎక్కడ సార్, మొత్తం అంతా జనం ఒకసారి వచ్చేస్తండి. మీకేం న్యాయం కావాలి ఇప్పుడు? పింఛన్ రాయాలి. మా ఆవిడదేమో డోక్రా మాఫీ చేయాలి సార్. అది చనిపోయింది, చచ్చిపోయి సంవత్సరం పైన అయింది. పెట్టాలి. అందరికీ నమస్కారం. చంద్రగిరి మండలం. నా పేరు శరత్ కుమారు. నేను రావటం ఏం కారణం అంటే నాకు 2 కిడ్నీలు పాడైపోయినాయి. నేను చెన్నై అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని మా మదర్ది కిడ్నీ తీసుకున్నాను. నేను మార్చి 4వ తేదీ వినత పత్రం ఇచ్చాము. బిల్లీలన్నీ సబ్మిట్ చేసాము. కానీ మాకు ఎటువంటి రియాక్షన్ రావట్లేదు. 10 months అయింది. ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంది. వడ్డీలు కట్టలేక ఇబ్బందిగా ఉంది కొద్దిగా. మేము ఇప్పుడు రావడానికి కారణం కూడా అదే. మేము ఆల్రెడీ ఇప్పుడు సార్ని కలిసి కూడా అదే అప్లై చేసాం. మార్చి 4వ తేదీ ఇచ్చాము. 4వ తేదీ ఇచ్చాము. ఇప్పటికి 10 నెలలు అయింది. ఎటువంటి మాకు సమాధానం రావట్లేదు. అది మళ్ళీ అందుకనే సార్ని వచ్చి కలిసి మళ్ళీ ఇచ్చాము. వినత పత్రం ఇచ్చాము. సార్ ద్వారా ఏదైనా దయకలిచి మాకు ఏదైనా సహాయం చేస్తారని వినతి పత్రం కలిసాము. చూస్తాము అన్నారు. అయ్యా, నా పేరు నాగమల్లేశ్వరరావు. నా సర్నేమ్ కడవకొల్లు. నా తండ్రి గారి పేరు రామయ్య. నేను 14-10-1970 సంవత్సరంలో పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్కి వచ్చాను. నేను 2009లో కృష్ణా జిల్లా తలపల్లి పిఎస్లో ఏఎస్ఐగా రిటైర్డ్ అయ్యాను. నాకు 2010లో హార్ట్ స్ట్రోక్ వచ్చింది. నేను తలపల్లి సెటిల్ అయ్యాను. విజయవాడ రమేష్ బాబు గారు హాస్పిటల్ అడ్మిట్ అయ్యి హార్ట్ ఓపెన్ చేశారు. నాకు డాక్టర్ సలహా ప్రకారంగా విజయవాడ గొల్లపూడి బైపాస్ రూరల్ టీవీఆర్ఎం టవర్స్ ప్లాట్ నెంబర్ 201లో రెంట్కుంటూ నా భార్య బిడ్డలతోటి ఓపీ రమేష్ గారి హాస్పిటల్ ఓపీ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాను. నా గతంలో ఒక ఇంక్రిమెంట్ ఆగిపోయింది. ఆ ఇంక్రిమెంట్ కోసం నేను ట్రై చేసుకుంటున్నాను. ఆ అప్లికేషను నేను పెట్టిన అప్లికేషను హోమ్ సెక్షన్లో ఉండిపోయింది. నేను తిరగలేని పరిస్థితుల్లో ఉండి నా ఫ్రెండ్ దాసరామ్మ గారు అని చెప్పి గుంటూరులో ఒక ఆయన ఉంటే వారు చెప్పుకుంటే వారు పావులూరు శ్రీనివాసరావు దొప్పలపూడి విలేజ్ పొన్నూరు మండలం గుంటూరు జిల్లా వ్యక్తిని పరిచయం చేశాడు. ఆయనేమో నాకు అడిషనల్ డీజీ సురేంద్రబాబు గారు వాళ్ళ బావగారని, అనురాధ మేడం గారు మాజీ హోమ్ సెక్రటరీ గారు వాళ్ళ అక్కగారని, వాళ్ళ ద్వారా ఇంక్రిమెంట్ చేయిస్తా అని చెప్పి నంబర్కి నా ఇంటికి వచ్చి 4 సార్లు ఫోన్ చేసి నా దగ్గర ఒక 50,000 రూపాయలు తీసుకోవడం జరిగింది ఖర్చులు. కానీ నేను నమ్మి డబ్బులు ఇచ్చాను. తర్వాత నెక్స్ట్ నా యొక్క వీక్నెస్ చూసి నా కుమార్తెకి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పేసి ఆ హోమ్ సెక్రటరీ గారి దగ్గర సీసీ అని చెప్పేసి ఎవరో వ్యక్తి చేత ఫోన్ చేయించి నేను సీసీని వెంకటేశ్వరరావు మాట్లాడుతున్నాను, హోమ్ సెక్రటరీ సీసీని మాట్లాడుతున్నాను, మీ అమ్మాయి ఉద్యోగం రెడీ అయిపోయింది, పావులు శ్రీనివాసరావు చెప్పాడు, 5 లక్షలు ఇమీడియట్గా పంపని చెప్పంటే నేను నమ్మి వాళ్ళు చెప్పిన అకౌంట్లో కొంతేమో పావులు శ్రీనివాసరావుకి మొత్తం 2,80,000 రూపాయలు ఇచ్చాను. 2,20,000 రూపాయలు ఇవ్వాల్సి ఉంది. ఆ 2,20,000 రూపాయలు ఆర్డర్ కాపీ ఇచ్చిన తర్వాత వచ్చే రోజు ఇస్తారని చెప్పేసి అంటడం జరిగింది. వాళ్ళు తీసుకుంటారని జరిగింది. ఇవ్వమన్నారు. సరేలేమని చెప్పి ఒప్పుకున్నాను. తీరా ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. దాని మీద నేను ఏంటని చెప్పేసి ఈ దాసరాము గారు అన్న వ్యక్తి చెప్తే ఆ రాము గారు నేను కలిసి పొన్నూరు వెళ్ళాము వారి దగ్గరికి. ఆ పావులు శ్రీనివాసరావు దగ్గరికి వెళ్తే నా తప్పు అయిపోయింది, డబ్బులు ఇచ్చేస్తానని చెప్పి అన్నాడు. డబ్బులు ఇవ్వలేదు. దాని మీద భవానీపురం పోలీస్ స్టేషన్లో విజయవాడ సిటీ భవానీపురం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. వారు పిలిచారు. పిలిచి 2 లక్షలు ఇస్తానని చెప్పి హామీ పత్రం రాయించాడు. డబ్బులు ఇవ్వలేదు. ఇవన్నీ కూడా 2018 సంవత్సరంలో జనవరి నెలలో జరిగినాయి. తర్వాత 6 నెలల వరకు జరిపిచ్చాడు. 6 నెలల్లో మళ్ళా ఒక రిపోర్ట్ ఒక రికమెండేషన్ రాయించాడు, ఒక హామీ పత్రం రాయించాడు డబ్బులు ఇస్తానని, 2 లక్షలు ఇస్తానని. అయ్యి ఇవ్వలేదు. భవానీపురం పిఎస్ వారు నా దగ్గర రిపోర్ట్ తీసుకుని 30/6/2018 భవానీపురం పిఎస్ క్రైమ్ నెంబర్ 419/1800 సెక్షన్ 420 ఐపీసీగా కేసు కట్టారు. కేసు కట్టిన 4వ రోజున భవానీపురం పిఎస్కి వచ్చాడు. వచ్చి ఆ కన్సర్న్ ఎస్ఐ గారు ఎవరైతే కేసు కట్టారో ఎస్ఐ గారు నన్ను పిలిచి
నీ డబ్బులు ఇస్తారంట, నువ్వు రాజు చేసుకుంటావు అని అనటం జరిగింది. బాబు నాకు రాజు చేసుకుంటాను, డబ్బులు ఇప్పిస్తున్నాను రమ్మన్నారు. తీరా వెళ్ళేటప్పటికి అతను లేడు. ఏంటంటే తర్వాత ఎంక్వైరీ చేస్తే అతను డబ్బులు తిని పంపించేశారు పోలీసు వారు అని చెప్పి చెప్పడం జరిగింది. దాని మీద నేను లబోదీపమంటూ నేను ఏం చేయలేని స్థితిలో ఉన్నాను. తర్వాత నెక్స్ట్ అదే వ్యక్తి గుంటూరులో నగరంపాలెం పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఒక హోంగార్డు బురి రామారావు అతను కూడా మోసం చేసి కానిస్టేబుల్ ఉద్యమం అని చెప్పి అతను మోసం చేశాడు. అతను అక్కడ కంప్లైంట్ ఇచ్చాడు. కంప్లైంట్ ఇస్తే అతను పట్టుకెళ్ళి ఈ పౌలు శ్రీనివాసన్ విచారిస్తే అతను నాకు నలుడికి ఆ డబ్బులు ఇచ్చామని మేము ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి మా మీద బ్యాడ్గా చెప్పాట. అయ్యా ఎఫ్ఐఆర్లో మా పేర్లు లేవు, కంప్లైంట్లో మా పేర్లు లేవు, ఎఫ్ఐఆర్లో కానీ కంప్లైంట్లో కానీ మా పేర్లు లేకపోయినా అక్రమంగా అన్యాయంగా గుంటూరు టాస్క్ ఫోర్స్ పోలీసులు అర్ధరాత్రిగా 27/7/2018 రోజు అర్ధరాత్రికి 1 గంటకి నా ఇంటి మీద దాడి చేసి నన్ను కొట్టుకుంటా తీసుకెళ్ళిపోయి ఆ కేసులో ఎఫ్ఐఆర్లో కానీ కంప్లైంట్లో కానీ లేకపోయినా కనీసం చర్చ వారంటీ కానీ బెయిలబుల్ వారంటీ కానీ నాన్ బెయిలబుల్ వారు కానీ లేదా కనీసం పార్టీలో నోటీస్ కూడా ఇవ్వకోకుండా మమ్మల్ని అక్రమంగా తీసుకెళ్ళిపోయి ఆ కేసులో నలుగురిని ఏటుగా నన్ను ఏతిరిగి ఇరికించారు. నలుగురిని రిమాండ్ పంపించారు. అది ఎస్ఎస్టీ కేసు. అది తర్వాత నేను వెళ్ళిపోయి పిసి రామకృష్ణ ఎస్పీ గారు చెప్పుకున్నాను అక్కడ గుంటూరు అర్మన్ ఎస్పీ గారికి. వారు మళ్ళీ విచారణ జరిపించారు. మాకు సంబంధం లేదన్నారు. ఆ కేసు నుంచి మమ్మల్ని నలుగురిని డిలీట్ చేశారు. నా భార్య మమ్మల్ని ఎప్పుడైతే తీసుకెళ్ళారు అదే రోజు రాత్రి అంటే 27/7/2018 రోజు రాత్రి నా భార్య వెళ్ళిపోయి భవానీపురం పోలీసులో కంప్లైంట్ ఇచ్చింది. ఇట్లా నా భర్తని నలుగురిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి ఈ విధంగా దౌర్జన్యం చేశారని. దాని మీద అక్కడ సిఐ డికే మోహన్ రెడ్డి ఎలాంటి కనీస విచారణ లేకోకుండా మా రిపోర్ట్ని జీడీ ఎంటర్ పెట్టి జనరల్ డైరీలో ఎంటర్ పెట్టి పైగా వచ్చినట్టు వాళ్ళు మేము కొట్టామని చెప్పేసి మళ్ళీ ఎక్కడో కేసు కట్టారు. అయ్యా అక్కడ కేసు అయిపోయింది, మాకేం సంబంధం చేరిపోయింది, ఇక్కడ కేసు కడతాం ఏంటి, అసలు వాళ్ళు మా ఇంటికి ఎందుకు వచ్చారు, మమ్మల్ని దేనికి తీసుకెళ్లారు అని మేము అడిగితే సమాధానం లేదు. నేను ప్రైవేట్ కంప్లైంట్ వేశాను, కేసు కట్టారు, కోర్టు అండర్స్ పడి కేసు అయింది. మ్యాజిస్ట్రేట్ గారు కోర్టు అండర్స్ కేసు వేశారు, కేసు కట్టారు, పక్కన పడేశారు. అయ్యా నన్ను ఈ విధంగా ఏడిపిస్తున్నారు. తర్వాత నెక్స్ట్ అదే రోజు రాత్రి మమ్మల్ని తీసుకెళ్ళే రోజు రాత్రి నా కూతురు నా బెడ్లో అడ్డం పడితే నా కూతుర్ని స్టెప్స్ నుంచి తోసేశారు. 2 మోకాలు 2 షర్ట్లు దెబ్బతినిపోయి డ్యామేజ్ అయిపోయి నా మ్యారేజ్ అవ్వాల్సిన నా బిడ్డ బెడ్ రెస్ట్లో ఉంది, ఇప్పుడు లెగలేని పరిస్థితిలో ఉంది. ఇది మన ఏపీ స్టేట్ సీఎం ద్వారా సీఎం గారు చెప్పుకుందారని చెప్పి నేను వచ్చాను. బాబు మరి నాకు న్యాయం జరగట్లేదు, నన్ను ఏం చేయమంటారు చెప్పండి మేము దయించి. నా రిక్వెస్ట్ ఏంటంటే ఏపీ సీఎం గారు నా ఎందుకు దయించి నా రిక్వెస్ట్ను మన్నించి నా ప్రార్థన మన్నించి నా విన్నపం మన్నించి వారు దీన్ని ఈ కేసుని రీఎంక్వైరీ చేసి నాకు న్యాయం చేకూర్చమని కోరుతున్నాను. అది కూడా కాకోకుండా ఒకవేళ మా తప్పు ఉంటే ఏ శిక్ష నేను సిద్ధంగా ఉన్నాను. లేదు వాళ్ళు ఏదో తప్పు చేసి వాళ్ళు తప్పని తెలిస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని నేను మనస్ఫూర్తిగా మీ అందరి సమక్షంలో వారిని ప్రార్థిస్తూ రిక్వెస్ట్ చేసుకున్నాను. బాబు అది నా పరిస్థితి. నన్ను కలితే నన్ను కలనిస్తలేదు. నేను వచ్చాను, మొన్న పోయిన మంగళవారం వచ్చాను, లోకేష్ బాబుని కలుపుతారని వెళ్తే ఆ రోజు జనం ఉన్నారు, అరుణ కలిసాక అవసరం కుదరలేదు. 8 వరకు ఉన్నాను. నా కళ్ళు కనపడవు, రేతులు పడ్డాను. 74 సంవత్సరాల వయసు, హార్ట్ పేషెంట్ని, కిడ్నీ షుగరు ఇలాంటి పేషెంట్ నేను. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసినప్పుడు నాకెంత అన్యాయం జరిగితే గొర్రెది అన్యాయం జరిగితే నీకు ఎవరు చెప్పుకోవాలి చెప్పండి. మీ పెట్టిన కేసులేమో తప్పుడు కేసులు అంటున్నారు, వాళ్ళు పెట్టినేమో కరెక్ట్ కేసులట. మమ్మల్ని అక్రమంగా అన్యాయంగా పెడుతున్నారు. మరి ఇంత సర్వీసులో పోలీస్ డిపార్ట్మెంట్ ధరలో 39 సంవత్సరాలు సర్వీస్ 39 సంవత్సరాలు సర్వీస్ చేసి నాకు జరిగే న్యాయం ఇదేనా అని అడుగుతున్నాను. సీఎం గారి ద్వారా నా రిక్వెస్ట్ చేసుకున్నది నా ప్రార్థన మన్నించి దీని మీద రీఎంక్వైరీ చేసి నా న్యాయం చేకూర్చమంటున్నాను. మా డీజీపీ ద్వారా కూడా అది చెప్పుకున్నాను నేను. అయ్యా నా రిక్వెస్ట్ ఇది బాబు. తెలుగు ప్రజల అభివృద్ధికి అలిపెరగన నాయకుడు, రాజకీయంగా ఆర్థికంగా ముందు చూపుతో ఆలోచన పరిజ్ఞానవంతుడు, 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు కోసం పుట్టిన మనింటి పెద్ద బిడ్డ, ప్రియతమ నాయకుడు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నాకు హృదయపూర్వక అభినందనలు. పరిపాలనలో ప్రపంచం మెచ్చిన నారావారి వీరుడు, సూపర్ 6 పథకాలు, నేటి జీఎస్టీ 8,000 కోట్లు తగ్గించి తెలుగు ప్రజలకు వరాల వర్షం కురిపిస్తున్న కూటమి ప్రభుత్వ సహకారంతో మాట తప్పని ధీరుడు, తెలుగు తేజం మన ఆంధ్ర పౌరుషం, జనులందరి జై అని జై కొట్టే
స్వాగతించిన తెలుగు జాతికి తిరుగులేని నాయకుడు మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జై హో. సమరంతో వెనకడుగు వెయ్యక నా కాశీ మోకలను ఎదిరించి గెలిచి నిలిచిన మన నిజమైన బాహుబలి, బాధ్యతగా ఆంధ్ర భవితకు బాటలు వేస్తూ మన బంధువుగా ముందుకు నడిపిస్తూ విశ్వమంతా తెలుగువాడి జెండా నెత్తించిన వీరుడు, తన విజయంతో విజయాలను సాధిస్తున్న ధీరుడు, నిజాయితీకి నిలువెత్తు నిలువెల్లా చంద్రుడు మా చంద్రబాబు తాతయ్యకి జై హో. జై హో చంద్ర తాతయ్య. ఇవ్వగలం మనగలం ప్రజా బల. జై లోకేష్ అన్న. జై హింద్. సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం.